speed of the boat in still water is 10 kilometer per hour if its downstream is 13 kilometer per hour, then speed of the stream is అన్నాడు. నిశ్చల నీటిలో పడవ యొక్క వేగం 10 కిలోమీటర్లు అయితే దిగువన దాని యొక్క వేగం 13 కిలోమీటర్లు అయితే దాని ప్రవాహి వేగం ఎంత అన్నాడు. దాని యొక్క ప్రవాహి వేగం ఎంత అంటున్నాడు. మనకు చూడండి ఏమేమి వాల్యూస్ ఇచ్చినాడు. ఇది మనకేమో అప్ స్ట్రీమ్ అవుతుంది, ఇదేమో స్టిల్ ఇన్ వాటర్ అవుతుంది, ఇదేమో డౌన్ స్ట్రీమ్ అవుతుంది. ఇచ్చినప్పుడు నాకు ఏమన్నాడు, ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 10 కిలోమీటర్ పర్ అవర్. ఇదేమంటున్నాడు 10 కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు. నెక్స్ట్ దాంతోపాటు ఏమన్నాడు, ఇఫ్ ద స్పీడ్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్స్ టు 13 కిలోమీటర్స్ ఇచ్చింది. ఇదే కదా. ఇప్పుడు స్ట్రీమ్ ఏమవుతుంది 3 కిలోమీటర్స్, దీంట్లో నుంచి 3 కిలోమీటర్స్ సబ్ట్రాక్షన్ అయితే ఇది వచ్చినప్పుడు అగైన్ దీంట్లో నుంచి సబ్ట్రాక్షన్ అయితే ఇది వస్తుంది. అంటే ఇది ఎంత అవుతున్నప్పుడు 7 అవుతుంది. మనకు ప్రాబ్లంలో ఏమడిగినాడు, అయితే ప్రవాహి వేగం ఎంత అడిగినాడు. అదే దెన్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అన్నాడు. స్ట్రీమ్ అంటే ఇదే కదా 3 కిలోమీటర్స్ అవుతుంది. 3 కిలోమీటర్స్ ఏ ఆప్షన్లో ఉంది, బి ఆప్షన్లో ఉంది. ఓకేనా. జస్ట్ ఇలా రాసుకోగలిగితే అయిపోతుంది. చాలా